ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. ఆయన 5వ ముద్ర ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడింది, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసులకయు దాసుల యొక్కయు సహోదరులకయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చదవబడిన దేవుని యొక్క వాక్యములో ఇక్కడ 7 ముద్రలు కనపడుతూ ఉంటాయి. 7 ముద్రలో 5వ ముద్ర విప్పబడింది. ఈ 5వ ముద్ర విప్పబడినప్పుడు ఆ విప్పబడిన ఆ ముద్ర మాట్లాడుతున్న మాట ఏమిటి, ఆ ముద్రలో ఉన్న మాటలు ఏమిటి, మీరు మరొకరు చదవగలిగితే, సంఘం సేవకురాలు కాకుండా సంఘంలో ఒకరు చదవగలిగితే దాని యొక్క వివరణలోకి వెళ్దాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, అక్కడ ఒకటి ఉందో చూడండి. విప్పినప్పుడు దగ్గర ఏముంది ఒకసారి ఆలోచించుకోండి అందరూ. విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము. దేని నిమిత్తం చెప్పుతున్నాడు? దేని నిమిత్తం? దేవుని వాక్యము నిమిత్తము ముద్ర విప్పబడుతుంది. వాక్యము ఎన్నాళ్ళ నుంచి ప్రకటింపబడుతుంది? ఈ గ్రామములో దేవుని వాక్యం ఎన్నాళ్ళ నుంచి ప్రకటింపబడుతుంది చెప్పండి. మీరు పుట్టక ముందు నుంచే కదా. ఒకవేళ మీరు పుట్టి ఉంటే ప్రకటింపబడుతూనే ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యము ప్రకటింపబడుతుంది. ఎప్పటి నుంచి ప్రకటింపబడుతుందంటే మా తాతల నాటి నుంచి కూడా వాక్యము ప్రకటింపబడుతుంది. ఈ ప్రకటింపబడుతున్న వాక్యములో మనుషులకు ఏమైనా లాభం ఉందా? అమ్మా, ఆ నిద్రపోయే తల్లి బయటికి వెళ్ళి పడుకోమని ప్రశాంతంగా వెళ్ళు. బయటికి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా పడుకో. ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదా? వాక్యం వల్ల ఉపయోగం లేదా? స్తోత్రం కలుగునుగా. సగం ఎక్కడ సగం అక్కడ ఉంటే ఎక్కడ ఉంటుంది. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమి ఇవ్వబడింది? ముద్ర. 5వ ముద్ర ఇవ్వబడింది. ఆ ముద్ర చెబుతున్న మాట ఏంటి? ఆ మాట ఏంటి? వాక్యము. ఏమన్నది? దేవుని వాక్యము నిమిత్తము. దేని నిమిత్తము? ముద్ర ఎలా ఇవ్వబడుతుంది? దేవుని యొక్క సత్యవాక్యం నిమిత్తము విప్పబడుతుంది. మన హృదయం ఎప్పుడు విప్పబడింది? మనకు నచ్చిన వ్యక్తుల దగ్గరే మన హృదయాన్ని ఇప్పి మాట్లాడతాం. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మన హృదయాన్ని మనం ఇప్పలేం. మన హృదయం ఇప్పేది ఎవరి దగ్గర? ప్రేసి ప్రియుడి దగ్గర, ప్రియుడు ప్రియురాల దగ్గర ఇప్పుతూ ఉంటుంది. ఇక్కడ క్రీస్తు యేసు ప్రభువారు సంఘానికి ఆయన ప్రియుడై ఉన్నాడు. సంఘానికి ఆయన ప్రియుడై ఉన్నప్పుడు ఆయన తన హృదయాన్ని ఆ సంఘము ప్రియురాలు ఎదుట ఇప్పుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆ ఇప్పుతున్న హృదయ
వాంఛ ఏమిటో ఈ రాత్రి మీరు తెలుసుకొని, ఇదా మా జీవితం, మేము ఇలాగా బ్రతుకుతున్నామా? మీరు నిజముగా రక్షింపబడి దేవుని యొక్క వాక్యం చేత ముద్రించబడితే మీరు ధన్యులు. మీరు ధన్యులు, ధన్యాలు కాదు, మీరు ధన్యులు. చెప్పండి. మేమంతా గట్టి చెప్పాలి. చెప్పాలా? మేమంతా ధన్యులము. ధాన్యాలు కాదు, ధన్యాలు కాదు. దేని నిమిత్తం ధన్యులు? దేవుని వాక్యం ఇవ్వబడుతుంది. 5వ ముద్ర. ఈ ముద్రలో ఉన్న ప్రత్యేకత, సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? సాక్ష్యాలు ఉన్నాయి. మనం పుట్టక ముందే, నేను పుట్టిన 2 సంవత్సరాలకు అనుకుంటా, సంవత్సరాలకు ఇక్కడికి వచ్చారు సేవకి మా పెద్దనాన్న గారు. అంతేనా? నేను పుట్టిన సంవత్సరంన్నరకు. నేను 85లో పుట్టేవాళ్ళు, 87లోన 86లో వచ్చింది వచ్చారు. అయితే దేవుని పిల్లరా, సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమి విప్పబడుతుంది? దేవుని వాక్యము విప్పబడుతూనే ఉంది. కానీ ఆ వాక్యం మనుషుల హృదయాల్లో కప్పబడటలా, వాక్యము హృదయాల్లో కప్పుకోటలా. పద్మస్సులో ఉన్న యోహాను శిష్యులందరిలో ప్రత్యేకించబడిన శిష్యుడు. ఈయన చంపుటకు నానా ప్రయత్నాలు చేశారు. పెద్ద గిన్నె తీసుకుని దాని నిండా నూనె పోసి మసల కాసి నూనెలో ముంచాడు చావకూడదు. అయినా చనిపోలా. ఎందుకు చనిపోలేదు తెలుసా? దేవుడు భూమి మీద అంతము జరిగే ముందు ఏమేమి జరుగుతాయో ఈ ప్రకటన గ్రంథం రాయించుటకరకే దేవుడు యోహాను బ్రతికించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమందికి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది కానీ చావు. కొంతమంది చాలా ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోతారు, చావు. కొంతమంది కరెంటు పట్టుకుంటుంది కానీ చావు. కొంతమంది బావిలో దూకేస్తారు కానీ చావు. కొంతమంది ఉర్రు పెట్టుకుంటారు కానీ చావు. కొంతమంది పురుగుల మందు అవుతారు కానీ చావు. ఎందుకంటారు? వారి ఎడల దేవుని వాంఛ ఉంది, వారి ఎడల దేవుని కృప ఉంది. మనం చనిపోదామంటే చావు కూడా మనం చూసి పారిపోతూ ఉండదట. స్తోత్రం కలుగునుగాక. దేవుడు 5వ ముద్ర ఇప్పుతో ఆయన మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దేవుని మాట వింటూ యోహాను రాస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కొరకు వధింపబడిన ఆత్మలున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు హతసాక్షులు ఉన్నారు. ఆ హతసాక్షులు ఆత్మలు ఎక్కడున్నాయి? వధింపబడిన ఆత్మలు ఎక్కడున్నాయి? చెప్పాలి. వధింపబడిన ఆత్మలు ఎక్కడున్నాయి? బలిపీఠం క్రింద వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క సాక్ష్యం. ప్రియ దేవుని సంగమా, నీవు క్రీస్తు యేసు ముద్ర కలిగి బ్రతికితే, క్రీస్తు యేసు ముద్రలో నీవు జీవిస్తూ ఉంటే, ఆ ముద్ర ఎడల నీకు కలిగిన వాంఛ ఒకటి ఉండాలి. చాలా మంది ఎటువంటి ముద్రలు ధరిస్తుంటూ ఉంటారంటే, చాలా మంది ఈ లోకంలో దేవునికి విరోధమైన ముద్రలు ధరించుకొని బ్రతుకుచూ ఉన్నారు. దేవునికి ఇష్టం లేని ముద్రలు హృదయాల్లో ముద్రించుకొని బ్రతుకుచున్నారు. వాక్యం అనే ముద్ర వారి హృదయాల్లో ఉండలేదు. వాక్యంతో వారు స్థిరపడట్లేదు. పద్మస్సులో ఉన్న యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట, పరలోక రాజ్యములో దేవుని ఎదుట సాగిలపడి పూనుకొని దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన జీవ గ్రంథంలో లెక్కిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతము ఎలా జరగబోతుంది? అంతములో దేవుడు ఏం చేయబోతాడు?
అంతములో ప్రభువుకు దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది అని దేవుడు తన యొక్క ప్రణాళిక మొత్తం అంతానికి ముందుగా, నాశనానికి ముందుగా దేవుడు యోహాను చేత ప్రకటన గ్రంథం రాయిస్తున్నాడు. అలాగనే పాత నిబంధన గ్రంథంలో నాశనానికి ముందుగా నోవా అనే ఒక దైవజనుడుగా, ఒక కుటుంబ బాధ్యత కలిగిన వ్యక్తిని నోవాహును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నోవాకి ప్రకటన గ్రంథానికి ఉన్న సంబంధం ఏమిటి? నోవాహు దేవుని యొక్క ప్రణాళికలో ఎలా ఉన్నాడు? ప్రకటన గ్రంథంలో రాస్తున్న యోహాను దేవునితో ఎలా ఉన్నాడు? దేవునికి మనుషులకు ఉన్న సంబంధం ఏమిటి? దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆశాభావం ఏమంటే, ఆయన మనల్ని చూస్తూ మనం పాపం చేస్తుంటే ఆయన నవ్వే దేవుడు కాదు, ఆయన ఏడుస్తూ ఉండే దేవుడు. ఆయన దుఃఖపడుతూ ఉండేవాడు. ఎందుకు తెలుసా? నా బిడ్డ రక్షింపబడింది, నా కుమార్తె రక్షింపబడింది, నా కుమారుడు రక్షించబడ్డాడు. రక్షణ పొందిన ఇతను ఎందుకు పాపం చేయాలి? రక్షింపబడిన ఇతను ఎందుకు మద్యానికి బానిస కావాలి? రక్షింపబడిన వ్యక్తి ఇతను ఎందుకు వ్యభిచారానికి బానిస కావాలి? రక్షణ తెలిసిన ఇంటిలో నీ భర్తకు క్షేమం లేదంటే, నీ బిడ్డలకు క్షేమం లేదంటే, నీలో సరైన ఆత్మ సంబంధమైన ప్రార్థన యోచన జీవితం లేదు. చాలా మంది అనుకుంటారు మాకు ప్రార్థన వలన, మా ప్రార్థన వలన కుటుంబంలో మేలు జరుగుతుంది. అది తప్పు. కారణం ఏంటంటే, రక్షణ లేని నీ ఇంట్లో ఒకడు ఉన్నాడు. రక్షణ లేని ఒక వ్యక్తి నీ ఇంట్లో ఉన్నాడంటే నీలో ప్రార్థన లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నోవా ఇంటిలో ప్రార్థన కలిగిన ఇల్లుగా మారింది. ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఏమని నోవా ప్రకటన చేస్తున్నాడంటే, భూమి మీదకి గొప్ప జల ప్రళయము రాబోతుంది. ఆయన మందరం విప్పబోతున్నాడు. ఆయన ఆకాశంతో నింపబోతున్నాడు. ఇప్పే ముందు, నష్టం కలిగించే ముందు దేవుడు ఊరికనే లేడు. ఉన్నాడా? ఉన్నాడా? దేవుడు ఉన్నాడా ఊరికనే? చెప్పండి. దేవుడు ఊరికనే లేడు. ఎందుకు లేడు? ఆల్రెడీ ఆయనకు ఒక బాధ ఉంది. ఆయన ప్రేమతో బాధ్యతగా, ముక్కు వంకర లేకుండా, కాళ్ళు వంకర లేకుండా కదా, చక్కగా ఆయన రూపంలో చెప్పుకుంటే మాయ మాటలకి, ఆ బకీరుగా చెప్పిన మాటలకి కదా నమ్మేసి ఏం చేశారు? దేవుడిచ్చిన గొప్ప ఆత్మ సంబంధమైన జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఎవరు పోగొట్టుకున్నారు? చెప్పాలి. చూడండి, ఆయన ఎవరు పోగొట్టుకున్నారు చెప్పాలి. దేవుడు సృష్టిలో మొట్టమొదటిగా ఎవరిని నిర్మించాడు? ఆదాము అవ్వలు నిర్మించినప్పుడు వారిరువురు ఎవరిని పోగొట్టుకున్నారు? ఎవరిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు? దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. దేవుని పిల్లలారా, పోగొట్టుకున్న దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వీరిద్దరిని దేవుడు శపించాడా, దీవించాడా? చెప్పండి. శపించాడా? అంతే కదా. ఏం చేసుకుంటాడు? ఎవరిని అడిగితే ఏదో ఒక పని. శపించాడు, దీవించాడు. గనులైన వారు మీరు ఎవరైనా చెప్పవచ్చు. శపించాడా, దీవించాడా? ఆయన శపించాడా, దీవించాడా? శాపముల నుంచి దీవెన కలిగించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శాపముల నుంచి దేవుడు దీవెన కలిగేశాడు. ఆయన శపించి బయటకు పంపే ముందు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి. స్తోత్రం కలుగును గాక. ఆయన శపించాడు, కానీ ప్రేమతో వారిని దీవిస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. అపవాది దేవుని పిల్లలను దొంగిలించినందుకు దేవుడు బాధపడ్డాడు, శపించాడు. ఎవరిని? ఇరువురిని. మోసం చేసిన వాడిని, మోసం చేయబడిన వాడిని, ఇద్దరిని శపించాడు. కానీ దీవెన మోసం చేసిన వ్యక్తికి ఇచ్చాడా? మోసపోయిన వ్యక్తులకి దేవుడు దీవెన కలగజేసి స్తోత్రం కలుగును. దగ్గర హల్లెలూయా చెప్పండి. ఇలాగ ప్రారంభమైన సృష్టిలో
అలసట లేకుండా చక్కగా బ్రతుకుతున్న సృష్టిలో దేవుడు ప్రేమతో ఎందుకు చూస్తున్నాడు? దేవుడు ప్రేమతో ఎందుకు చూస్తున్నాడు? ఆయన కన్ను దృష్టితో లోకంలో చూస్తే ఒక వ్యక్తి ఏం చేస్తాడు? ఆకాశం అంటే ఏం కట్టుకుంటున్నాడు? గోపురం కట్టుకుంటా ఉన్నాడు. ఏం కట్టుకుంటున్నాడు? ఏం కడుతున్నాడు? స్టేట్ల మీద స్టేట్లు, స్టేట్ల మీద స్టేట్లు, స్టేట్ల మీద స్టేట్లు. ఎవరు కట్టుకుంటున్నారు? కోట్లు గడిచిన కోటీశ్వరులు కడుతున్నారు కదా. మన భారతదేశంలో లేవు కానీ దుబాయ్ చూడండి. దుబాయ్లో ఎన్ని అంతస్తులు? కొన్ని వందల అంతస్తులు ఎత్తులు ఆకాశంలో గాలి మేడలు ఊగుతూ ఉంటాయి. కట్టుకుంటూ ఉన్నాడు. ఈ రోజు కాదు కట్టేది, ప్రారంభంలోనే, సృష్టి ప్రారంభంలోనే ఒక గొప్ప జ్ఞాని లేచి కడుతూ ఉన్నాడు, కట్టుకుంటూ ఉన్నాడు. దేవుడు చూసి ఏం చేశాడు? దేవుడు మన ఆలోచన ఎప్పటికప్పుడు స్కాన్ చేసేవాడు. ఎవరిని స్కాన్ చేస్తారు చెప్పండి? రోగిని స్కాన్ చేస్తారు. కడుపుని కూర్చొని ఏం చేస్తారు? ఫస్ట్ ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, తగ్గలేదు అనుకోండి. ఇంజక్షన్ చేస్తారు, తగ్గలేదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? స్కానింగ్ రాస్తారు. స్కానింగ్ కాకపోతే అమ్మాయి స్కాన్, సిటీ స్కాన్ కదా చేసి అసలు ఏముందో తెలుసుకోవాలి లోన. దేవుడు మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడు. కానీ దేవుడు ప్రతిరోజు మనల్ని స్కాన్ చేస్తూనే ఉన్నాడు. వాక్యమును మీరు అటు ఇటు మర్చిపోవద్దు, జాగ్రత్తగా వినండి. మీకు సమకూరుస్తున్నాను దేవుని ప్రణాళిక. అయితే ఇలాగ ప్రారంభమైనప్పుడు అక్కడ దేవుడు భాషలను ప్రారంభించాడు. వారి భాషను తరమారేసి భాషలను ప్రారంభించాడు. అంతకుముందు ఒకటే భాష, ఒకే భాష. అనే బాగున్నా. ఇప్పుడు ఒరిస్సా ఒక లాంగ్వేజ్ కదా, పంజాబ్ ఒక లాంగ్వేజ్, మహారాష్ట్ర ఒక లాంగ్వేజ్, మన మధ్యలోనే ట్రైబల్ ఏరియాకి వెళ్ళండి, అదొక లాంగ్వేజ్, మనదొక లాంగ్వేజ్. ఇన్ని రకాలు ఎప్పుడు పుట్టినాయి? దేవుడి కంటే గొప్పగా ఊహ కలిగిన మనుషుల దగ్గరే దేవుడు ఆలోచన చూసి వీళ్ళు ఇలాగుంటే నాకు వ్యతిరేకులు అవుతారని తెలియజేశాడు. ఆ గోపురాన్ని, బాబేలు గోపురం కట్టడం ఆపివేశాడు. బాబేలు అనగా తారుమారు. ఏం చేస్తున్నారు వారికి అర్థం కాని పరిస్థితి. ఏం మాట్లాడుతున్నారు వారికి అర్థం కావట్లేదు. శ్రేధలో మట్టిదే అంటే ఇటుకు రాయి చేస్తాను కదా, సమయంలో సిమెంట్దే అంటే 3 తీసుకొస్తున్నాడు. అయ్యా అజరా గారు అక్కడికి వెళ్ళి ఇసుకెత్తారంటే ఈయన అరమట్టి తెస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? అర్థం కావట్లా, లాంగ్వేజ్ మారిపోయింది. దేవుడు మనల్ని మార్చుకుంటకు ఆయన చూడండి, ఆయన ప్రణాళిక. మనుషులు మార్చుకుంటకు దేవుని ప్రణాళిక ఏమైందంటే ఆయన సిద్ధాంతములు విడిచిపెట్టేలాగా చేసే స్తోత్రం కలుగును గాక. ఈ రోజు కొన్ని సిద్ధాంతాల్లో మనుషులు బందీలైపోతున్నారు, సిద్ధాంతానికి కట్టబడిపోతున్నారు. వారు మాకు ఇది ఒక సిద్ధాంతం ఉందని ఆ సిద్ధాంతంలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు వారు నిర్ణయించుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా చేసే స్తోత్రం కలుగును గాక. అక్కడి నుంచి ఇలాగ ప్రారంభమైన జీవితాల్లో వారిలో నుంచి ఒక వ్యక్తి పుట్టాడు, నోవాహు. ఈ దైవజనుడుగా ఇతను పిలువబడలేదు, కానీ దేవుని ప్రేమలో ముద్రించబడ్డాడు. ఎక్కడ? దేవుని ప్రేమలో ముద్రించబడ్డాడు. దేవుని ప్రేమలో ముద్రించబడిన నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనతో దేవుడు మాట్లాడటానికి కారణం ఏంటంటే మనుషుడు ఆయుధం చేస్తూ వచ్చాడు, దేవుని మాట అశ్రద్ధగా వినటం నేర్చుకున్నాడు. దేవుని మాట శ్రద్ధగా వినలేదు. మేమేం చేసినా పర్వాలేదు, మేము ఎన్ని తప్పులు చేసినా మా అమ్మ బాబు ఏమంటారు, ఊరు మీద పడి తిరిగినా, ఊరు మీద ఎట్లా తిరిగినా మా అమ్మ నాన్న కదా అనాల్సింది. ఊరిలో ఎందుకు అనుకుంటా, మాకెందుకు, మాకు సిగ్గు లేదు, ఇంకోటి ఏం లేదు, ఏదో అంటూ ఉంటారు కదా కదా. కుక్కలు మురిగితే ఏం ఆగిద్దా? కుక్కలు మురుగుతా ఉంటే ఏం ఆగిద్దా? ఆగదు. దేవుని పిల్లలారా, దేవుని ప్రణాళికలో ఉన్న మనం చూసి ఎంతమంది మొరిగినా, ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా,
నీ గురి మాత్రము దేవుని పట్టణమై ఉండాలి. నీ ఆలోచన అంతా దేవుని సంబంధమైన ఆలోచన ఉండాలి. ఇలాగని ఇంతమంది ప్రజల్లో అంతమంది ప్రజల్లో నోవాహు ఒక్కడే ఎందుకు దేవుని తలంపగలిగి ఉన్నాడు? ఎందుకు ఒక్కడే ప్రార్థన చేయడం ప్రారంభించాడు అంటే నోవాహుకు దేవుని మీద దృష్టి ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకు ఎలాగ దేవుని మీద దృష్టి ఉందో నోవాహుకు దేవుని మీద దృష్టి ఉంది. నోవాహుకు ఎప్పుడైతే దేవుని మీద దృష్టి మళ్ళిందో దేవుడు నోవాహు మీద దృష్టి ఉంచాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుణ్ణి ఎప్పుడైతే వెతకడం ప్రారంభిస్తామో దేవుడు వెంటనే మన కొరకు తలుపులు తీసి ఉంచుతాడు. ఆయన తలుపులు తీసి ఉంచినప్పుడు మనం వెంటనే ఎవరింట్లోకి వెళ్ళాలి చెప్పండి? మన తండ్రి ఇంట్లోకి మనము వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాలి, వెళ్ళిన తర్వాత ఎలాగ మనం జీవించాలి, ఆ జీవితం యొక్క విలువ ఏంటి, ఆ జీవితానికి ఏముందంటే క్రీస్తు యేసు ప్రేమ అనే ముద్ర ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ దేవుని సంగమా, నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఈ లోకములో నేను చిన్నిళ్ళు కట్టుకొని నా భార్యతో నా పిల్లలతో హ్యాపీగా ఉంటే చాలు అనుకోవచ్చు. లేదు, నేను రక్షణ పొందాను, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాను, క్రమం తప్పకుండా నేను దేవుని కార్యాల్లో పాల్గొంటున్నాను, క్రమం తప్పకుండా అన్ని విషయాల్లో చాలా మొరపెట్టుకుంటున్నాను అనుకోవచ్చు. కానీ ఒకే ఒక విషయంలో నువ్వు పడిపోతున్నావు. ఎక్కడ పడిపోతాంటే దేవుని వాక్యముతో నీ హృదయాన్ని హత్తుకునేలాగా బ్రతకలేకపోతున్నావు. వాక్యముతో హృదయము హత్తుకొని ఉండాలి. దేవుని వాక్యంతో ఏ వ్యక్తి అయితే హత్తుకుంటాడో దేవుని కొరకు అతను ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా ఎదురించే నిలబడతాడు. నోవాహు దేవుడి మాట ప్రారంభమైంది విన్నాడు. ఆయన తట్టి నోవాహు నీవు ఓడను సిద్ధపరచు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏ సిద్ధపరచమన్నాడు? మీకు అర్థం అవ్వాలి. ప్రకటన గ్రంథానికి నోవాహుకున్న చరిత్ర ముద్ర ఇది. ఎన్నో ముద్ర? 5వ ముద్ర. ఈ ముద్రలో ఉన్నది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో చెబుతారు. సిద్ధపరచమన్నాడు. తలుపు తట్టాడు, విన్నాడు, జాగ్రత్తగా ఏం చేశాడు? దేవుడు చెప్పిన పనిని చేయడం ప్రారంభించాడు. ఆయన ఆయుధాలన్నీ సమకూర్చుకున్నాడు, పని చేయటము ప్రారంభించాడు. ఆయన ఆదాయాలను సమకూర్చుకొని పనిచేయడం ప్రారంభించినప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడు. పగలేమో పని, రాత్రేమో సువార్త. పగలేమో పని, రాత్రేమో సువార్త. అట్లా మీరు పగలంతా పని చేసుకొని ఒక 120 రోజులు ప్రతిరోజు సువార్త చెప్పండి. ఊరంతా తిరిగి మీరు మీ అయ్యగారు ప్రతిరోజు వీధి వీధికి 120 రోజులు సువార్త చెప్పండి. చివరికి మిమ్మల్ని ఏమంటారు? పని పాట లేదా వీళ్ళకి? నిద్ర బానివ్వలేరా? వీళ్ళకి నిద్ర పట్టట్లేదా? అవునా? ఈ మాటనా? ఆపండి, ఏంటి మాకు ఈ గోల? పగలంతా పని చేయండి, రాత్రి అంతా యేసు క్రీస్తుని గురించి ప్రకటన చేయండి. ప్రభు ఆత్మను పొందుకుని ప్రకటన చేయండి. త్వరలో దేవుడు రాబోతున్నాడంట, ఆయన ఉగ్రత రాబోతుందంట, ఆయన ముద్ర ఇవ్వబోతున్నాడంట, ఈ భూమి మీదకి రాకడ రాబోతుందంట అని సువార్త దండయాత్ర ప్రారంభించండి. ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ ఊర్లోనే చెప్పండి. అంకెలు లెక్కేసుకుంటూ 120 రోజులు చెప్పండి. దేవుని చిత్తమై 120 రోజుల తర్వాత 121 రోజు కనుక ఆకాశం తెరవబడి భూమి మీద ఆయన కాలం మోపితే మీరు ధన్యులు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ధన్యులు? దేవుని యొక్క లేఖనము మీరు అనుసరించారు కాబట్టి. నోవాహు చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు చెప్పండి? అంకి చెప్పాను నిన్న. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 120 సంవత్సరాలు ఆయన భూమి మీద సువార్తను ప్రకటించాడు. ప్రకటించిన ఆయన మాట ఒక్కరైనా విన్నారా? ఒక్కరైనా విన్నారా? వినలా. టైం లేదు. ఎందుకు లేదు? మాకు దృష్టి లేదండి, మాకు నమ్మకం లేదు. మేము చూస్తూ ఉండగా ఎప్పుడు జలప్రళయము వస్తుంది మేము నమ్మలేము. మాకు వర్షాలు లేవు కదా.
వర్షాలు లేనప్పుడు ఎలా చూస్తాం మేము జలప్రళయం ఎలా చూస్తాం? నేను నమ్ముతలేదు. నాకు కొద్దిగా ఆలోచన భయం అవుతుంది. ఇప్పుడు కొంచెం ఆలోచన భయం వచ్చేస్తుంది. ఎందుకంటే కళ్ళ ముందే ఒక గొప్ప విపత్తి చూసింది కాబట్టి. ఈరోజు వెళ్ళాం, మధ్యాహ్నం భయంకరమైన వర్షం వచ్చింది, దారులాగా అతను నీళ్ళు. నాకేమో మన జరిగిన సిచ్యువేషన్ గుర్తవుతుంది. మళ్ళీ అటు వచ్చేస్తే ఏమో ఎటున్నట్టు వచ్చాము. ఇప్పుడు పరిస్థితి ఏంటన్నా మనసులో దుడుకు. ఇప్పుడు అసలు జలప్రళయమే చూడని వాడికి, వాన తెలియని వాడికి భయం ఉంటుందా? భయము ఎప్పటికీ ఉండదు. ఎందుకు ఉండదంటే వాడికి హృదయంలో దేవునికి స్థానము లేదు కాబట్టి. స్తోత్రంగా హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం. నోవాహు దేవుని మాటిన తర్వాత దేవుడు చివరిగా చెప్పాడు. ఏం చెప్పాడు? మానవుడి స్థానంలో ఎవరిని ఎక్కించాడు? మానవుల స్థానంలో ఎవరిని ఎక్కించాడండి? ఏంటి ఎప్పుడు వినలేదా? ఏ దైవజనుడు చెప్పలేదా? మరేంటి నోట్లో సొన్నం గడ్డ పెట్టుకున్న వాళ్ళు నొప్పున్నారు. మానవ స్థానంలో ఎవరిని ఎక్కించాడు? బాబు చెప్పండి బాబు, తల రూపాయత. ఎవరిని ఎక్కించాడు? జీవరాశులను, సకల జాతుల జీవరాశులను మనకు దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. ఆయన మనల్ని రక్షించుకోవాలనుకున్నాడు. ఎట్లాగైనా ఆయన పోలికలో పుట్టాం కదండి, ఆయన ఆత్మ కలిగి ఉన్నాం కదండి. ఆయన మన మీద దృష్టి పెట్టి ఆయన మనం రక్షించుకోవాలని ఆయన ప్రణాళిక ముందే తెలియపస్తే వినలేదు, వీళ్ళు లెక్క చేయలేదు. కళ్ళెల్లవా కదా, పొల్లయ్యారు కూడా అని ఉంటారు. సెకండ్ ప్లేస్ ఎవరికి వచ్చింది? సెకండ్ ప్లేస్ ఎవరికి వచ్చింది? సెకండ్ ప్లేస్ ఎవరికి వచ్చింది? జీవరాశులకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి వచ్చింది? జీవరాశులకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? ఎవరి మాట వినలేదు? మనుషులు దేవుని మాట వినలేదు. దేవుని మాట సర్పాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, పెద్ద పుళ్ళు ఉన్నాయి, చిన్న పిల్లులు ఉన్నాయి, చివరికి మిడతలు ఉన్నాయి, మన కంటికి చాలా చిన్నదైన చీమ ఉంది. ఇవన్నీ ఏం చేయబడి ఒక్కొక్కటిగా జతలు జతలుగా. అంటే వాటి మీద దేవుని దృష్టి ఏముంది? వాటిని ఆశీర్వదించే దృష్టిని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటి కొరకు కానే కాదు సిద్ధపడిన ఓడ, ఆ షిప్ వాటి కోసం కాదు సిద్ధపడింది. ఎవరి కొరకు సిద్ధపడింది చెప్పండి? మనలను రక్షించడం కొరకు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు అనే ఓడ మన కొరకు సిద్ధం చేయబడింది. ఇప్పుడు నువ్వు చదువు ఆ వాక్యం, దేవుని వాక్యం చూడండి, అందరూ పట్టుకోండి. ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడు? వారు నాదా నిజ స్వరూపి. అందరికి అధ్యాయ విషయం చెప్పాయా? మళ్ళా అధ్యాయ విషయం చెప్పు. మళ్ళా చదవండి. పరిశుద్ధుడా. స్త్రీలో కూడా ఒక చదువు శబ్దం ఉంది. చదువు. ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసి. స్తోత్రం కలుగును గాక. ఎవరు అడుగుతున్నాడు? మన కోసం హతసాక్షులైన వారు దేవుని యొద్ద, దేవుని బలిపీఠం నుండి మొర పెడుతున్నారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పటికైనా అర్థమైతే ముద్దలు విప్పబడతాయి. 7 ముద్దలు విప్పబడతాయి. ఈ 5వ ముద్దలో ఎంత ప్రత్యేకత ఉంటే, మరి ఆ ప్రత్యేకతలో నీవు రక్షింపబడి ఉండకపోతే
మనం మీకు ఇంకో కోణం చెప్తాం. ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, ఈ ల్యాండ్కి ఏం కావాలి? సర్వే నెంబర్ కావాలి. సర్వే నెంబర్ సరిగా లేకపోతే ల్యాండ్కి విలువ ఉంటుందా? నకళ్ళు తీస్తారు కదా. సర్వే నెంబర్ సరిగ్గా లేకపోతే ఏం చేస్తారు? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర 2 నెంబర్ తప్పు ఉంది, ఒకసారి నకళ్ళు తీయండి, నకళ్ళు తీస్తారు. నకళ్ళలో ఒక నెంబర్ ఉంటుంది, డాక్యుమెంట్లో ఒక నెంబర్ ఉంటుంది. ఇప్పుడు నెంబర్ సరి చేయాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? ఎవరిది? అక్కడ ఆఫీసులో ఉన్న వ్యక్తి నెంబర్ సరి చేస్తారు. దానికి దీనికి జత చేయబడిన నెంబర్ ఇద్దాయని ఇస్తారు. దానికి ఏం కట్టించుకుంటాడు? చలానా కట్టించుకుంటాడు. ఇప్పుడు రక్షింపబడిన నీవు పిచ్చి విషయాలు వేసుకుంటా నిష్ఠానుసారంగా నువ్వు బ్రతికితే, దేవుని రాకుడు వచ్చినప్పుడు, ఆయన 5వ ముద్ర ఇప్పినప్పుడు నీ పేరు పెట్టి నీ కోసం ఎవడైనా మొరపెడితే నీ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ప్రార్థన చేస్తున్నాం. ఆయన చెప్పిన మొదటి వచనంలో ఆ మాట ఏంటి? దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చు సాక్ష్యము నిమిత్తము. మీరు ఏ సాక్ష్యం ఇవ్వాలి? వాక్యాన్ని బట్టి రక్షించబడ్డారు. వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు ప్రభుకి అప్పగించుకున్నారు. అప్పగించుకున్న తర్వాత నుండి ఎలాగుండాలి చెప్పండి? చేతుల చెట్లాగా బ్రతకాలా? కరదం చెట్లాగా ఉండాలా? తుమ్మ చెట్లాగా ఉండాలా? ఎలా ఉండాలి? మోవ యొక్క చూరుమలే ఉండాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని పిల్లలరా, ఈ మాట చదువుతుంటే చాలాసార్లు భయం వేస్తూ ఉంటుంది. ఆ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ కామాలు పెట్టుకుంటూ వస్తుంటాడు. బలిపీఠము క్రింద చూచి తిని వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో. ఎందుకు లేట్ చేస్తున్నావు? ఎందుకు సంఘం పట్ల లేట్ చేస్తున్నావు? పంపించు రాకడ, తొందరగా తీసుకొచ్చే, ఉగ్రతను పంపించు, ముద్రలు విప్పు. ముద్రలు విప్పితే ఏమి శ్రమ వస్తుంది? ఆ ముద్రలు 5వ ముద్రలో ఒక చోట రాయబడి ఉంటుంది కదా, మరణం కోసం పరిగెత్తుతాడంట మానవుడు. మరణాన్ని ఎత్తుకుంటూ వెళ్తే మరణం అంటదంట, నేను నిన్ను చంపను. ఉడతాడు బిగించుకొని ఊగుతాడంట, ఉయ్యాలు ఊగుతాడు కానీ చావనే స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో మృత సముద్రం ఉంది. అట్లాగే మన దగ్గరలో ఉన్న ఆ కృష్ణ నదికో లేదా గోదావరికో లేదా దగ్గరలో ఉన్న చెరువుల్లోకి పడి దూకిన చెరువులు కూడా ఏం చేస్తాయంట? సోపాలా తేలిపోతాయంట. అక్కడ కూడా మనకేముంటది? మరణం లేదు. మనమేమనుకుంటాం? నేను చావగల బాబు, దూరంలోకి నువ్వు మిడతలు కొడితే నాకు ఈ బాధ ఎందుకు? నేను చచ్చిపోతే ఆ మిడతలు కొడితే నాకు తెలియదు కదా, ఈ శిక్ష నేను భరించలేను, నాకు చావు కావాలని చావు కోసం పరిగెత్తుతూ ఉంటే దేవుడు చావును దూరం చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు, నీవు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, నీవు ప్రియురాలి కొరకు కాదు ముద్రించుకోవాల్సింది, నీకు ఇష్టమైన వారి కొరకు కాదు పచ్చబొట్లు పడిపించుకోవాల్సింది. ఈ దేహమును దేవుని కొరకు సమర్పించండి. ఈ దేహములో దేవుని వాక్యాన్ని భద్రపరచండి. ఈ దేహమును దేవుని వాక్యంతో స్థిరపరచండి. నోవాహు దేవుని మాటతో జీవితాన్ని స్థిరపరిచాడు, కుటుంబాన్ని స్థిరపరిచాడు. దేవుని మాట ప్రకారము, దేవుని ఆలోచన ప్రకారము టైం అయిపోయిన తర్వాత, ఆ టైం రాగానే ప్రభు ఎవరిలోనే తీసుకొచ్చాడు? ఓడలోనికి కుటుంబాన్ని తీసుకొచ్చి తాళం ఎవరేసారు? బయట ఉన్న మానవుడు వేసాడా? నోవాహు చుట్టాలు వేసారా? ఎవరేసారు చెప్పండి? ప్రభువే శీలు వేసాడు. స్తోత్రం కలుగును గాక. శీలు వేసిన వెంటనే ప్రభు ఏం చేశాడు? ఆకాశపు తూములను విప్పాడు. దేవుడు అంటే నీకు తెలుసు, కానీ బాధ్యత లేని క్రైస్తవుడిగా ఉండొద్దు. దేవుని యొక్క ప్రేమ తెలుసు, ప్రేమ తెలిసి తెలియనట్టుగా బ్రతకొద్దు.
వాక్యము చేత ముద్రించుకుంటూ వారు అడుగుతున్నారు. ఎవరి కొరకంటే భక్తిహీనుల కొరకు. నాదా సత్యస్వరూపి పిలుస్తున్నా చూడండి. మనం కూడా పిలుద్దాం. ఏమంటున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చగయు, మా రక్తము నిమిత్తము భూమి నివాసులకు ప్రతిదండన చేయకు ఉందుమని బిగ్గరగా కేకలు వేసేది. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వారికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విషమింపవలెనని వారితో చెప్పబడింది. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఇంకా కొందరు పరిశుద్ధులుగా, ఇంకా కొందరు హతసాక్షులుగా మీ దగ్గరకు జత చేయబడిన దినములు ఉన్నాయి. దేవుని పిల్లలారా, వారితో మనం జత చేయబడదు గాక. పరిశుద్ధులు ఎదుట మనం జత చేయబడదు గాక. అర్థం కావట్లేదా? ఎక్కడ జత చేయబడాలి? గుంపుకి వెళ్ళి గొలవమని చూద్దాం కాదు. ఏం చూద్దాం? కొత్త వింత, పాతగా రోత. వాక్యం చూడండి, జాగ్రత్తగా చదువుకోండి. నేను వెళ్ళిపోయిన తర్వాత 1-10 సార్లు చదువుకోండి, మీకు అర్థమైంది. వాక్యం ఏమిటంది? ఎక్కడ జత చేయబడాలంట చూసుకోండి. మీరు చూడండి, 11వ వచనం చదవండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను, మరియు వారి వలెను చంపబడిపోవారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో. కొద్ది కాలం ఆగండి. కొద్ది కాలం. ఊరి నుండి ఎప్పుడు వస్తాడమ్మా అని ఎవరిని అడుగుతారు? తల్లినే కదా అడిగేది. నాన్న ఎప్పుడు వస్తాడమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడు? తల్లి ఏం చెప్పింది? వస్తాడయ్యా నాన్న ఫలానా రోజు వస్తాడు. ఎందుకు? భర్త భార్యకే చెప్పి వెళతాడు. ఆ భార్య ఏం చేసినప్పుడు ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది. దేవుని పిల్లలరా, సంఘాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆదరణకు అప్పగించలేడు. ఇప్పుడు సంఘము ఎవరిదై పొందుతూ ఎదుగుచున్నది? సంఘము ఎవరిదైలో వృద్ధి పొందుతుంది? పరిశుద్ధాత్మ ఆదరణలో దయ పొందుచూ ఉంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆదరణ ఏం చేస్తుందంటే ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. సర్వసత్యం అంటే ఏంటి చెప్పండి? నువ్వు ఈరోజు బాప్తిసం పొందిన నిన్ను ఆ రోజు నుంచి ఎవరు ఆవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తాడు. ఆవరించి ఏం చేస్తాడంటే నిన్ను సత్యములో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యం అంటే ఇది తినకూడదని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, ఇలా ఉండకూడదని తెలుసు, కానీ మనస్సాక్షిని చంపేసుకుంటున్నారు. మనుషులుగా ఉంటున్నాం కానీ మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్నాం. వాక్యమైన దేవుడు మన మధ్యలో సంచరించిన ఆ దేవుడు ఎక్కడున్నాడని దేవుడిని ప్రశ్నించే నీవు, నీ చేతిలోనే దేవుడు ఉంటాడు. చిన్నపిల్లలు పట్టుకున్నట్టు సంఖలో పెట్టిన బైబిల్ వస్తూ ఉంటారు కొంతమంది. ప్రభు ఎక్కడున్నాడు? నీ సంఖలోనే ఉన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మయ్యా ఈయన ఎంతసేపు తిన్నాడు రా బుర్ర, ఎంతసేపు తిన్నాడు బుర్ర చెప్పింది చెప్పి మాకు తెలియదు ఈ వాక్యాలన్నీ, మేము ఎరగనాడు, మాకన్నీ తెలిసింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ రోగమైనను నా దరి చేరగా, ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ రోగమైన
తీరా నీవు నడుపు మార్గములో నా భాగము జారగా నీ దూతలే నన్ను కాపాడి తీరా నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే నాకెంతో ఆనందం నా వేదనలో నిన్ను వేడుకుంటిని నా రోదనలో నీకు మొరపెట్టితిని నా వేదనలో నిన్ను వేడుకుంటిని నా రోదనలో నీకు మొరపెట్టితిని నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుకుంటివా నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. దేవుని సన్నిధి నిరంతరం జీవించిన నోవాహు ఆనందపడుతున్నాడు. ఎప్పుడు జలప్రళయం వచ్చింది, దేవుడిచ్చిన మాట జరిగింది, ఓడ ప్రయాణమై వెళుతూ ఉంది. దేవుని సంఘముగా ఉన్న మన కొరకు ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన ముద్ర ఏంటంటే 5వ ముద్ర, బలిపీఠం కింద నుండి దేవుని కొరకు హతసాక్షులైన ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. చివరి మాట 11వ వచనంలో ఉన్న మాట, ఇంకా కొంచెం కాలమే విశ్రమింపవలని వారితో చెప్పబడిన. ఎంతకాలం చెప్పండి, ప్రతి ఒక్కరూ చెప్పుకోండి. ఇంకా కొంచెం కాలమే ప్రభు మన దగ్గర రాబోతున్నాడు. చెప్పుకోండి, ఒక శ్రీగొడ పట్టి చెప్పుకోండి. ఇంకా కొంచెం కాలమే ప్రభు మన దగ్గర రాబోతున్నాడు. ప్రభు మన దగ్గర రాబోతున్నాడు. ప్రభు మన దగ్గరకు రాబోతున్నాడు. ఆయన రక్షణ వస్త్రములలో మనము నిలిచి ఉందము గాక. ఆయన రక్షణ వస్త్రములో మనము నిలిచి ఉందము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క ప్రయాణపు ఓడలో మనం ఉందాం గాక. యేసుక్రీస్తు అనే ఓడలో మనం నివసించుదాం గాక. ప్రభు అయిన రక్షకుడు ధవళవరుడు సింహాసనాసనం ఎదుట మనము సాక్షులమై నిలిచి ఉందము గాక. మన మీద ఉన్న ప్రతి పాప క్రియలు కొట్టివేయబడింది గాక. ఏమైన క్రియలను మనం విడిచిపెట్టుదాం గాక. దేవుని ప్రణాళికలో సంఘము మనము దేవుని ముద్ర చేత ముద్రించబడి ఎత్తబడును గాక. పరలోకమందు ఆసుడైన దేవుని సింహాసనం ఎదుట మనం ఉందము గాక, నివసించుదము గాక. ఆమేన్, ఆమేన్. యుగయుగములకు సమాప్తి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు. గుర్తించండి, యేసు ప్రభు అంటే డబ్బులు ఎత్తే కాదు, పిల్లలు లేకపోతే పిల్లలు ఎత్తే కాదు, జబ్బులతో జబ్బులు పోగొడతా కాదు. యేసు ప్రభు ఎందుకు తెలుసా? ఆయన ఒడిలో నిన్ను కూర్చుండ పెట్టుకుంటాకు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు తెలుసా? ఆయన పరిశుద్ధుడు, ఆయన ధవళవరుడు, ఆయన రత్నవరుడు. ఆ ధవళ రత్నవరుడు ఎదుట నీవు మహిమ కలిగిన శరీరంతో పరిగెత్తాలి. ఈ బాడీ ఏమైంది? చెప్పండి. మన్నైనా తిరిగి మళ్ళా మట్టిలో బాబో నానా మళ్ళా ఎక్కడికి వెళ్ళింది? మన్నైనా తిరిగి మళ్ళా మట్టిలోనికి. మన ఊరు మట్టి ఎక్కడుంది? మనం నేర్చుకున్న మట్టి ఎక్కడుంది మన ఊళ్ళో? చెప్పండి, ఎక్కడుంది? సీదాకి ఈ మూలం ఉంది కదా, సీదాకి తిన్నకి ఈ మూలం ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎప్పటికైనా మనం చేర్చుకుంటుంది. నేను బిగించుకుని ఇక్కడే ఉంటాడు కుదరదు. రారా బాబు అంట. 90 ఏళ్ళు బతికినా 91 ఏటైనా నువ్వు రావాలి రాడు. అది కదలదు, అది పర్మనెంట్. మనం కదిలి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే మనలో నివసిస్తున్న వ్యక్తి ఉన్నాడే, ఈ వ్యక్తికి మారు మనసు ఎవరు ఇవ్వాలి? ఈ వ్యక్తికి మారు మనసు ఎవరు ఇవ్వాలి? ఈ వ్యక్తికి మారు మనసు ఎవరు ఇవ్వాలి?
చెప్పండి చెప్పండి. ఈ దేహంలో నివసిస్తున్న ఆత్మకు మారు మనసు ఎవరంటే ఈ దేహమే ఇవ్వాలి. ఈ దేహాన్ని లోక మత మత్సరములకు మలవకుండా దేవుని క్రీస్తు ప్రేమకు ఆయన రక్తులు కడగబడుతూ ప్రతి దినము ఇది దేవుని యొక్క దేహం అని అప్పగించాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత ప్రయాసపడినా తెలుగు భాషలో ఒక సామెత ఉంది, మీకు చెప్తే బాధ వస్తుంది. ఎంత లాగినా గొర్రెదాకా ఎంత కదా, అవునా? ఎంత వంకర తీసినా ఒక్కదాగా వంకరే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటయ్యా మీరు ఎట్లా మాట్లాడతారా? అవును, ఎట్లా మాట్లాడతా? నేను మాట్లాడతా. వాక్యాన్ని బట్టి మనం ఎలాగుండాలంటే పరిశుద్ధుల సహవాసం చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏమనకూడదు? దుఃఖము రోదన ఉండకూడదు. ఎందుకు తెలుసా? ఆయన మన ఇంట్లో పెండు కుమారుడు అంటే ఎప్పుడు ఆనందమే కదండి. పెండు కుమారుడు మన ఇంట్లో ఉంటే ఎప్పుడు ఆనందమే కదా. ప్రభు అంటున్నాడు, మీరు ఆగండి, మీరు మొరపెడుతున్నారు నిజమే, మీరు ఏడుస్తున్నారు నిజమే, కానీ ఇంకా టైం ఉంది. ఎందుకు తెలుసా? ఇదిగో ఇక్కడ బోధిస్తున్న గిద్యోను ఉన్నాడే, వాళ్ళు ఇంకా మార్పు రావాలని. ఒకరు మీరంటే మీరు బాధపడతారు, అది నేను చెప్పుకుంటున్నాను. ఇంకా చెక్కుకోవాలి. నేను దేవుని చేతిలో చెక్కబడుతున్న ఒక బండనై ఉన్నాను. ఆయన నన్ను చెక్కుకుంటూ ఉన్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా. స్తోత్రం కలుగును గాక. ప్రభు మిమ్మల్ని కూడా అలాగా చెక్కుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బాధ రాగానే నేను దేవుడికి ఏమన్యాయం చేశానో, అమ్మో ఇక నేను వేడిసంటే ఏ తల్లి అడుగు బజార్ మీద నువ్వు చెప్పండి, ఎవడు చెప్పడం. ఫస్ట్ జీతం రాగానే ఇంటికి కూడా తీసుకెళ్ళలేదండి. తిన్నకెళ్ళి ఆడ దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దర్శనం భావించవచ్చు. కానీ నాకేమొచ్చింది? చెప్పండి, ఏం మాట్లాడదాం? ఏదో ఒక బలహీనమైన మాట దేవుని పిల్లలుగా మనసండి. ప్రకటన గ్రంథం మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుడు మన నిమిత్తం వారి రోదన ఆపుతున్నాడు. ఆగండి. స్తోత్రం కలుగును గాక. ఆయన కన్ను తెరిస్తే ఎంతసేపు అండి? కొండలంట మైను వలె కరిగిపోతూ ఉండి అంట. ఏవేల గ్రంథంలో చదివితే మీకు అర్థమైంది. ఏవేల గ్రంథం, ప్రకటన గ్రంథము, ఇజ్రాయేల్ గ్రంథము, ఇవన్నీ దాదాపుగా ఒకేలాగా ఉంటాయి. అమ్మా పడవ వచ్చింది ఎక్కవా? స్తోత్రం కలుగునది. హల్లెలూయా. ఏం కావాలి మనకి? ఏం చెప్తున్నాడు 11వ వచనంలో? ఆయన ఏమంటాడు? పూర్తిగా కోరుకు ఇంకా కొంచెం కాలమే విశ్రమింపవలనని వారితో దేవుడు మన పక్షంగా ఆపుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగుగాక. నీవు దేవుని ముద్ర కలిగి బ్రతుకు. నీవు ప్రారంభించి ఇప్పుడు దాకా దేవుని ముద్ర లేదేమో, ఒకవేళ క్రీస్తు యేసు ముద్ర మనలో లేదేమో, లేకుండానే ఉన్నట్టుగా బ్రతుకుతున్నామేమో, లేకుండానే ఉన్నట్టుగా జీవిస్తున్నామేమో. మా విశ్వాసం ఆయనండి. వాడు అయ్యగారు బాగున్నారా? బాగున్నాను. రోజు ఇదే మాట్లాడి ఎప్పుడు పిలిచాడు తెలుసా? మధ్యాహ్నం 1:30 టైంలో పిలిచాడు. 1 గంట 1. అయ్యగారు బాగున్నారా? బాగున్నా. కాటాకుడు లోటాచారనేవాడు. ఏంట్రా నీ జబ్బు అంటే, వాడు జైల్లో, సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. వాళ్ళ అన్నయ్యలు మన దగ్గర రక్షణ పొందారు. వాళ్ళ దగ్గర ప్రాథమికత్వం ప్రారంభించారు. 1 గంటకైతే కరెక్ట్గా టైం టేబుల్ అంటారు, క్రమశిక్షణ. కాటాకుడు లోటాచారం. ఇప్పుడు ఏం చేయాలి? నేను కాటాకుడు లోటాచారం పెట్టాలని కాదయ్య, అలవాటు అయిపోయింది. ప్రభువు తెలుసుకున్నానంటే తెలుసుకుంటా. నాకు టైం ఉంది. ఎప్పుడు తెలుసుకున్నా తెలుసా? సరిగ్గా అతని బాడీలోంచి ఒక కాళికా శక్తి బయటకు వచ్చింది. వచ్చి తరుగుతాను ఇక్కడ పెట్టి బ్లేడ్తో పోసుకొని నాలుగుతో రక్తం తాగుతూ ఉన్నాడు. అది చూస్తే ఎట్లా ఉంటుంది మనకి? మనిషి నాలుగు ఎంత ఉంటుంది? మా ఉంటా 5-6 అంగుళాలు ఉంటుంది.
మరి అది ఏ నాలుగు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకసారి తలుచుకుంటాం, వచ్చి తాగుతుంది, ప్రార్థన చేస్తుంటే అంటది కదా, వీడి పేక కోసే వరకు నేను బయటికి వెళ్ళను. స్తోత్రం కలుగుతుంది. ప్రభా, ఇటు మరణం నుంచి ఎవరి బిడ్డను రక్షించాలని ప్రార్థన చేస్తాను. దేవుడు అన్నాడు తెలుసా, నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండు అన్నాడు. మా అమ్మ పుట్టినోడు కాదు, మా చిన్న తాత పిల్లలు కాదు, మా బాబాయ్ పిల్లలు కాదు. ఎవరి కోసం ఉపవాసం? చెప్పండి, చెప్పాలి. ఇక్కడ మీరు ఎవరైనా మా ఇంటి పేరు ఉన్నారా? చెప్పండి, మన ఇంటి పేరేంటి ఇప్పుడు? చెప్పండి. ఆత్మ సంబంధమైన యేసు క్రీస్తు ప్రేమ కలిగిన పేరే. ఆమేన్, ఆమేన్. యేసు ప్రేమతో రక్షించబడి ఈ ప్రాంతానికి నడిపింపబడిన దైవజనుడు, ఆ ప్రేమలోనికి చేర్చుకున్న క్రీస్తు ప్రేమ మనందరం ఒకే కుటుంబంగా చేర్చిన ప్రేమ. సుఖమేమో మీది, కష్టమేమో మాది. ఏంటంటాడు ఈరోజు దగ్గరికి తెక్కొచ్చింది అనుకుంటారు, నాకు తెక్కే రాలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ మీ మీద ఉంది, దేవుని ప్రణాళిక మీలో ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. నోవాకి దేవుడు 120 సంవత్సరాలు భూమి మీద సమయాన్ని ఇచ్చి మనుషులకు బోధిస్తే ఒక్కడు వినలేదు కదా. చివరికి ఎగతాళి చేసే తాళం వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఇంటికి కట్టడం కదా బాబాయ్, అప్పుడు గుర్తొస్తున్నాడు బంధువులంట. ఆశ్రయం లేదు ఇక వారికి. మనుషులు పొందాల్సిన ఆశ్రయం ఎవరు పొందారు? ఎందుకు కొంతకాలం టైం ఉంది? ఎందుకు ఆ ముద్ర ఇవ్వబడినప్పుడు, ఆ మాటలు పలుకుతున్నప్పుడు ఎందుకు దేవుడు సమయం ఇస్తున్నాడంటే మనము పరిపూర్ణతలోకి రావాలి. ఈ దేహాన్ని పరిపూర్ణంగా యేసు క్రీస్తు ముద్రలతో ముద్రించబడును గాక. ఆమేన్. దేహమంతా క్రీస్తే ఉండాలి. ఈ దేహంలో ఎవరు ఉండాలి? క్రీస్తు ప్రేమ ఉండాలి. కానీ ప్రపంచమంతా క్రీస్తు లేని ప్రేమలో బ్రతుకుతుంది. దేహంలో ఒకరు, దేవునితో ఒకరు. ఎవరు నిలబడతారు? దేవునితో ఉన్నవాడు నిలబడాలంటే దేహంలో ఉన్నాడు బయటికి వెళ్ళిపోవాలి. దేవునితో నిలబడాలంటే దేహంలో పనిచేసేవాడు బయటికి వెళ్ళిపోవాలంటే సామెతల గ్రంథం ముగింపులో వస్తాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. రెండు 3, 4 వచనాలు చదువుకోండి. నీవు తిండిపోతుని ఏడలా నీ గొంతుకు కత్తి పెట్టుకును, అది రుచిగల పదార్థములు ఆశపడము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టుము. స్తోత్రం కలుగును. ఈ ఉండకూడదు. ఎక్కడికి వెళ్తాకి ముద్రింపబడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనకేం కావాలి? ఆయన ఇచ్చిన రక్షణ తెల్లని వస్త్రం మాత్రమే కావాలి. ఆయన ఇచ్చిన రక్షణ తెల్లని వస్త్రం కావాలంటే మనం ఏం చేయాలి? ఎలా ఉండకూడదంట? పేకల్లాగా తిని ప్రార్థన చేస్తామా? చేయగలుగుతామా? చెప్పండి. రాత్రి భోజనాలు జరుగుతున్నాను, తింటా ఉన్నాం. అంతే. ఎంత ఆశ మనకి? ఎంత ఆశ? ఇంట్లో వండుకుంటాం కదా, ఇవాళ వండుకుంటాం, రేపు వండుకుంటాం, ఎల్లుండి వండుకుంటాం. వారంలో 4 రోజులు వరుస కొట్టుకున్నా మొహం కొట్టేసిద్దా? నాకు కూడా ఇంకా చొప్పున చూడమా, చొత్తా చూడమా. స్వభావం అంతది. ఇప్పుడు దేవుడి దగ్గరగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఏం చెప్తున్నాడు? నీవు తిండిపోతు పోయినేడలా నీ గొంతుకు కత్తి పెట్టుకును, అతని రుచిగల పదార్థమును ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. స్తోత్ర కలుగునక. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము.
ఎందుకంటే ఐశ్వర్యము ఇక్కడే ఉంటుంది కదా, మనం మాత్రం ఉన్నాం. దేవుడి వాక్యం తన వెనుకల్లో దీవించిన గాక. గొప్ప దేవుడా, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్ర. నీ సన్నిధి తోడించండి. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. నాతో పట్ల కొద్ది సెకండ్లే, ఎక్కువ కాదు, కొద్ది సెకండ్లు మాత్రమే. ప్రభా, కనికరించి కూడా నీకు స్తోత్రం. నీ ప్రేమ ఎంత గొప్పదంటే మమ్ములను, మా జీవితాలను సరిచేయడం, నీవు ప్రేమిస్తూ ఆదరిస్తూ. కొద్ది సమయం ఉందని వారు మొరపెడుతున్నారు, కావాలని వారు అడుస్తున్నారు, కానీ నువ్వు అంటున్నావు, నువ్వు అడుగుతున్నావు ఏమనంటే సమయం ఉంది, ఆగండి. దేవా, నీవు నా కోసమే సమయం ఉంచుకున్నావు. యేసయ్యా, యేసయ్యా, నేను నీ ఎడల ఉండాలి. ప్రభువా, నువ్వు ముద్ర ఇప్పినప్పుడు మేము నీ బిడ్డలుగా ఉండాలి. యేసయ్యా, నేనెందుకో ఈ లోక సంబంధమైన కోరికలు కోరుకుని నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోయింది ప్రభు. యేసయ్యా, నిత్యుడకు తండ్రి, నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను ప్రభు. ప్రార్థన ఆయనతో కలిసి పోరాటం. బలిపీఠ కింద ఉన్న వారు అడుగుతున్నారు నీ ప్రాణాలు. తీర్పు తీర్చు వారి కట్టరారు. ఆయన ఆపుతాడు, ఎందుకంటే వారికి ఇంకా నువ్వు రక్షణ లేదు. నీకు రక్షణ లేకుండా తీర్పు వస్తుంది. అనుగ్రహించితివే ప్రాణేశ్వర
పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డను తాకు, ప్రతి బిడ్డను తాకు, ప్రతి బిడ్డకు నాయన విడుదల చేసి నాదా నాదా అర్థనాథ వినబడుతుంటే మాకు శిక్ష మాకు శ్రమలు రావరు, మమ్మల్ని ఎవరు మమ్మల్ని కొను సరి చేసేటటువంటి వాక్యములను ముద్రించబడుతుంది, వాక్యములను స్థాపించబడుతుంది. నాకు ఎదురు లేదు, నేను జ్ఞానిని, నా జ్ఞానములను గెలిపిస్తానుకుంటున్నాను కాదయ్యా. వారేమో నాదా ప్రభువా, నాదా ప్రభువా త్వరగా అంటున్నారు, మేమేమో ఇంకా సమయం ఉంది, ఇప్పుడే రక్షణ ఎందుకు, ఇప్పుడే రక్షణ ఎందుకు, ఇంకా సమయం రాకుంది, నేను ఇప్పుడే ఎవరుస్తుంది, ఇప్పుడే నేను చిన్న పిల్లవాడిని, ఇంకా నా బాల్య వయసు దాటలేదు, నేను నడివేస్తూ ఉన్నాను, ఇంకా అనుభవించాల్సి చాలా అనుకుంటున్నారు. అది ప్రభు నీ కొరకు ఆపుతున్నాడు. ఒకరికి ఎందుకు రావట్లేదు తెలుసా? ప్రభు నీ కొరకు ఆపుతున్నాడు. దేవుని పేరిట యేసయ్యా, యేసయ్యా ఆయన నాతో ఉన్నవాడని దేవుని ఎదుట నువ్వు నిలబడు. యేసు క్రీస్తు నామములో ప్రతి దురాత్మలు బయటకు వచ్చి పోరుగా చీకటి సమూహమా బయటకు వచ్చి పొందే, ప్రతి బిడ్డలో చీకటిలో బయటకు వచ్చి పోరుగా చీకలు బయటకు పొమ్మని నెమ్మది దురాత్మ సమూహములు బయటకు వచ్చి పొమ్మని పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డలు వినండి, పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డను రగిలించండి, రగిలించండి. అగ్ని పరిశుద్ధాత్మకి సేవించండి. ఆయన ప్రతి వారిని మండిస్తున్నాడు, ఆయన ప్రతి వారిని మండిస్తున్నాడు. గొప్ప దేవానికి స్తోత్రాలు. అగ్నితో ప్రతి బిడ్డను తాకండి ప్రభా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డ మండుచు ప్రకాశించాలి. దేవునికి లెక్క అప్పగించాలి, దేవునికి లెక్క అప్పగించాలి. అడుగు ప్రభు ఆయన ఆవరిస్తున్నాడు, ఆయన నీతో కలిసిపోతున్నాడు, ఆయన నీలో కలిసిపోతున్నాడు. నీ ప్రాణం ఇప్పటి వరకు ఎవరితో కలిసిందో, ఏ బంధకాలతో కలిసిందో ఇప్పుడే యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి బంధకాలు తొలగిపోనుగాక, తెగిపోనుగాక. ప్రతి బంధకాలు యేసు నామములో తెగిపోనుగాక. నీ ప్రాణము ఎవరితో కలిసింది నీకు తెలుసు, ఏ లోక సంబంధంతో కలిసిందో నీకు తెలుసు. అందుకే ప్రభు ఎదురుగా, ప్రభు ఎదురుగా
అయ్యా నా ప్రాణము లోక సంబంధమైన విషయాల మీద కలిసి ఉంది ప్రభా. చెప్పుకో, ప్రభువుతో చెప్పుకొని ఒప్పుకో. ఆయనను ప్రేమిస్తున్నాడు, ఆయనను క్షమిస్తున్నాడు. ఆయన మనలో ప్రేమించి క్షమించే దేవుడు. యేసయ్యా, యేసయ్యా నీతో నిండా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీవే పరిశుద్ధుడవు, నీవే నీ మమతల అనురాగం నాలోట స్తుతిగానం. నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం. ఎలా మరచునయా నీవు చేసిన స్నేహము, నేనెలా దాచనయ్యా నీ పొందిన విజయము. ఎలా మరచునయా నీవు చేసిన స్నేహము. మర్చిపోతున్నావా? ఆయన నీతో స్నేహం చేసిన సంగతి మర్చిపోతున్నావా? ఆయన నీతో ఉన్న సంగతి మర్చిపోతున్నావా? మర్చిపోవద్దు. నీవు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, నీ పనులో గడిపినప్పుడు మరొకలాగా పుట్టినవంటే క్రీస్తు యేసు స్వరూపం నీలో నివాసం లేదు. తెచ్చుకో. ప్రభువా, నేను బయట ఉన్నప్పటికీ, మందిరంలో ఉన్నప్పటికీ, నేను నీ ఎందుకు వస్తున్నప్పటికీ ఒకేలాగుంటానయ్యా. ఎందుకు తెలుసా? ఆయనలో మనం రూపించబడి ఈ దుఃఖాలను ప్రభు సంతోషంగా మార్చు రోజు. అడుగు, నీవు దేవుని ముద్రలో ఉంటానని కోరుతున్నాడు. ఓ సహోదరుడా, నీవు దేవుని ముద్రలో బంధించబడితే నీ కుటుంబంలో నూతనమైన కార్యాలు ప్రారంభమవుతాయి. సమాజం కొరకు ఒకలాగా, దేవుని కొరకు ఒకలాగా ఉండొద్దంటున్నాడు. విలువైనది నీ వదనం, సాటి లేని తేజము, ఘనమైనది నీ వాక్యము, శాశ్వత జీవము. నీ ప్రేమే మధురము, నీ మాటే మకరందము, నీ చూపే వాత్సల్యము, నీ మనసే ఉన్నతము. ఎలా మరచునయా నీవు చూపిన ప్రేమను, నేనెలా పగడనయా నీ ఉన్నత కృపలను. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవేసయ్యా. ప్రతి పీఠ మీద మీరు ఈ ఆత్మవర్షం పంపించండి. యేసయ్యా, యేసయ్యా, బలిపీఠ కింద నుండి నాదా యేసు ప్రభువా అన్నారు. ఎవరి కొరకు? మన కొరకు. ఆయన ఎందుకు ఆగుతున్నాడు? మనకు రక్షణ లేదని, మనము సంపూర్ణంగా మార్పు చెందలేదని, మార్పు ఉన్నట్టు బ్రతుకుతూ నటిస్తున్న వారమని, మార్పునిచ్చే వరకు ఆయన ఆపుతున్నాడు. ఎందుకు రాకడా ఆలస్యం అవుతుందంటే ఆయన నీతో పరిపూర్ణంగా నీకు విడుదల ఉండదు. దేవుని కొరకు నీ హృదయాన్ని అప్పగించు, దేహాన్ని అప్పగించు. నీ దేహంలో ఉన్న ప్రతి ముద్ర యేసునామములో లయమవును గాక, యేసునామములో లయమవును గాక. లోక సంబంధమైన ప్రతి ఆశ యేసునామములో పోను గాక. క్రీస్తు ప్రేమను స్థిరపరచబడును గాక. ఆయన ప్రేమ చేత ముద్రించబడును గాక. ఆయన ప్రేమ వాక్యం చేత భద్ర
విడిచిపెడదు గాక, కేవల వాక్యములో మనము భద్రపరచబడదు గాక, పాపమును విడిచిపెడదు గాక, లోకాశను విడిచిపెడదు గాక, లోకములో అక్రమాన్ని విడిచిపెడదు గాక, అక్రమ సంబంధాలను విడిచిపెడదు గాక, ఆత్మీయతలో ఎదుగుదు గాక. ప్రభా వెలిగించండి, 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 వెలిగించండి. క్రీస్తు యేసు ప్రేమలో ప్రతిభగా వెలిగించబడదు, ప్రతిభగా వెలిగించబడదు. తండ్రి నీ పొందిన ఆ సంతోషం చాలా వాక్యము ప్రతి హృదయంలో వెళ్తాం. చేసిన ప్రార్థన ప్రార్థించుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు మనం నడిపించినందుకు ఒకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే కూర్చోండి, అక్కడ నుంచి ఎవ్వరు కదలొద్దు, అలాగే కూర్చోండి. చిన్న ప్రార్థన ఒక్కరు మాత్రం చేయండి. అది బలహీనల కోసం, మన గ్రామక్షేమం కోసం చిన్న ప్రార్థన క్లుప్తంగా చేయండి. పేరు పేరు అవసరం చేయవసరం లేదు. అందరి గురించి ఒకేసారి విజ్ఞాపన చేసిన సమయం అయిపోయింది కనుక ఒకరు ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. బలహీనలను బాగు చేయ, నమ్మదగిన వారికి నమ్మజరుగు, అయా పంటలో వ్యవసాయ భూముల మీరు తోడిగా ఉండి పంటను జీవించాలని ప్రార్థన చేయాలి. ఒకరు